ఆకాశవాణి ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు 20వ భాగం. నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాల నరసింహారావు గారు. జాబాలి ఆస్తికుడే. భగవంతుడు అవ్యాకృతాత్ముడే. రూపం, నామం, క్రియ లేనివాడే కొంతకాలం ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ సృష్టిని సంకల్పిస్తాడు. ఆ సంకల్ప శక్తి వల్ల ప్రకృతి క్షోభిల్లుతుంది. అప్పుడు మళ్ళీ ఒకదానిలో నుండి ఇంకొకటి పుడతాయి. ఈ విధంగా తమస్సు, ప్రకృతి, మహత్తు, అహంకారం, ఆకాశ తన్మాత్రం, అగ్ని, జల తన్మాత్రం, జాలం, పృథివీ నుండి ఔషధులు వరుసగా ఉద్భవిస్తాయి. ఇది పరిణామం, ఎవల్యూషన్ అని అంటారు. మొదలు జరిగేది విపరిణామం, ఇన్వల్యూషన్. విపరిణామం చాప చుట్టడం లాంటిది కాగా పరిణామం చాప విప్పి పరచడం లాంటిది. ఇవన్నీ చేసేవారు ఎవరు? వాటంతట అవే అయ్యాయా? ప్రకృతి జడం కాబట్టి దానంతట అది పరిణామం చెందలేదు. శివుడు కర్మబద్ధుడైనందున అకాలంలో ప్రకృతిలో కలిసి ఉన్నందున అతడికి ఆ శక్తి లేదు. కాబట్టి ఇవన్నీ చేసేవాడు భగవంతుడే. ఈ విధంగా సర్వం భగవంతుడే అని అర్థం చేసుకోవాలి. వివరాల్లోకి పోతే, సీతా లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తున్న శ్రీరాముడి దగ్గరికి జడలు, కృష్ణాజినం ధరించి వచ్చిన భరతుడు వనవాసం మాని అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పాలించమని అన్నగారిని పలు రకాలుగా వేడుకున్నాడు. అయినా శ్రీరాముడు భరతుడిని తనదైన శైలిలో తగు రీతిలో సమాధానపరిచే ప్రయత్నం చేసి హితోక్తులు పలికాడు. హితమైన మాటలు చెప్పి భరతుడిని సమాధానపరుస్తున్న శ్రీరామచంద్రుడిని చూసి అక్కడే ఉన్న బ్రాహ్మణోత్తముడైన జాబాలి ఇలా అంటాడు: సర్వం తెలిసిన నీకు పామరుడిలాగా బుద్ధిమాంద్యం ఎలా కలిగింది? తండ్రి తండ్రి అని అంటున్నావే, మనిషికి తండ్రి అనేవాడు ఎవరు? బంధువులు ఎవరు? ఇదేం అనాలోచిత ప్రసంగం? ఒకటి ద్వారా మరొకడికి అయ్యే పనేంటి? ఒకడు ఇంకొకడికి ఏం చేయగలడు? ముసలితనం రాకుండా కాపాడగలమా? చావు రాకుండా ఆపగలమా? పుట్టినప్పుడు తానొక్కడే పుట్టాడు, చనిపోయేటప్పుడు ఒకడే చస్తాడు. అప్పుడు ఈ తండ్రులలో, బంధువులలో ఒక్కడైనా వెంట వస్తారా? అలా రానప్పుడు వీరు కన్నవారెలా అయ్యారు? బంధువులు ఎలా అయ్యారు? ఎక్కడి తల్లి, ఎక్కడి తండ్రి? ఒకరిని తండ్రి అని, ఒకరిని తల్లి అని అనటం బుద్ధి లేని తనమే. ఒక ప్రాణికి మరొక ప్రాణికి సంబంధమే లేదు. రామచంద్ర, ఈ తల్లిదండ్రుల దేహాలు సత్రాలు, చలువ పందిళ్ళ లాంటివి. అప్పటికప్పుడు ఉపయోగించుకునేవి మాత్రమే. కాబట్టి వీటి కోసం వివేకవంతుడు తాపత్రయపడడు. రామచంద్ర, యవనంలో అనుభవయోగ్యం కాని చెడు మార్గాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? సుఖ కారణమై భోగవస్తువులతో నిండి అయోధ్యకు పోవు. నీ ఇష్టానుసారం సుఖం అనుభవించు. తండ్రి ఎవడు, నువ్వెవరివి? తండ్రికి నీకు ఏమి సంబంధం? అతడు వేరు, నువ్వు వేరు. దీనిని తెలుసుకుని హితులు చెప్పిన విధంగా చెయ్యి. పురుషుడు ఒక స్త్రీ గర్భంలో బీజం వేస్తే అది స్త్రీ రక్తంతో కలిసి పిండమై ప్రాణంతో పుడుతున్నది. తండ్రి ఒక అల్ప సహాయం మాత్రమే. ఆ మాత్రానికి ఎందుకు తండ్రి తండ్రి అని అంటున్నావు? 4 భూతాల సంయోగమే దేహం. పుట్టినవాడు ఎన్ని రోజులకైనా చావాల్సిందే. ఇది ఆలోచించకుండా పిచ్చివాడిలా వ్యర్థంగా ఏంటో ఏంటో అంటున్నావు. నువ్వెక్కడా, తండ్రి ఎక్కడా? ఇద్దరికి ఏం సంబంధం? కష్టపడి వైదిక కర్మలు చేస్తున్నారు. చనిపోయిన వాడు అన్నం తింటాడా? చనిపోయిన వారి పేరు చెప్పి ఇతరులు తింటున్నారు. దీనివల్ల లాభం ఏంటి? బతికున్నవాడు అన్నం తింటే చనిపోయిన వాడి కడుపు ఎలా నిండుతుంది? ఒకడు కూడి తింటే మరొకటి కడుపు ఎలా నిండుతుంది? బుద్ధి కలవారు ఇవి విని నమ్ముతారా? మబ్బుల్లో నీరు నమ్ముకొని చెరువు నీరు తెగగొట్టుతారా? చనిపోయిన తర్వాత ఏదో సుఖం కలుగుతుందని ప్రత్యక్ష రాజ్య సుఖాన్ని పోగొట్టుకునే బుద్ధి లేనివాడు ఎవరైనా ఉంటారా? కాబట్టి లోకం సమ్మతించే ఆలోచన చేయి. మా మీద దయచూపి పట్టాభిషేకం చేసుకో. జాబాలి మాటలకు శ్రీరాముడు జవాబుగా ఇలా చెప్పాడు: ఓ బ్రాహ్మణుడా,
నీ మాటలను బట్టి నువ్వు నియమహీనుడివని పాపివని తెలుసుకున్నాను. నేను చేసిన ప్రతిజ్ఞను సముద్రంలో కలిపి సత్యాన్ని నాశనం చేసి మీరు సత్యంలో ఉండమని ఎవరికి ఏమని చెప్పను? అసత్యమాడి పరలోక సుఖం ఎలా అనుభవించను? యథా రాజా తథా ప్రజ అనే న్యాయాన్ని అనుసరించి రాజు నాస్తికుడై దేవుడు లేడు, పరలోకం లేదు అని చెప్తే లోకులు కూడా వారి వారి ఇష్ట ప్రకారం దొంగతనం, రంకుతనం, హత్యలు లాంటివి చేస్తారు కదా. అప్పుడు ధర్మం, సత్యం అనేవి నశిస్తాయి కదా. కాబట్టి సర్వజగాలకు సత్యమే ఆధారం. అన్నింటికంటే సత్యమే శ్రేష్టం. వాస్తవానికి మోక్షాన్ని కోరేవాడు సత్యాన్నే పలకాలే. సత్యమే లక్ష్మీవాస స్థానం. ప్రపంచానికంతా సత్యమే నియంత. సత్యానికి లోబడి ప్రపంచం నడుస్తున్నది. సత్యమే ప్రపంచం నిలబడటానికి మూలాధారం. మోక్ష ప్రాప్తికి సాధనం సత్యం. సత్యం విడిచిన వారికి ఇవేమీ పనిచేయవు. సత్యమే స్వరూపంగా ఉండే ధర్మం ఆత్మను విడిచి ఉండేది కాదు. ఆచరించాల్సిన వానప్రస్థ ఆశ్రమాన్ని జడలు ధరించి సత్యం కొరకై నేను స్వీకరించాను. పాపకార్యాలు ఆలోచిస్తే అవి చేయకపోయినా పాపం వస్తుంది. ఇది మానసికం. అసత్యం నోటితో చెప్పినా పాపం వస్తుంది. ఇది వాచకం. దేహంతో చేయటం వల్ల ఈ 3 రకాల పాపాలు వస్తాయి. సత్యమే ప్రధానంగా గల పురుషుడికి కీర్తి, యశస్సు, లక్ష్మి తమంతట తామే వలచి వస్తాయి. సమకూర్చడమే కాకుండా సత్యం స్వర్గలోకానికి తోడుగా పోయి దివ్య సుఖాన్ని కలిగిస్తాయి. ఇలాంటి సత్యాన్ని ఎవరు వదులుకుంటారు? అది లేదు, ఇది లేదు అనే విచారం కానీ, లభించిన దాని మీద ప్రేమ కానీ లేకుండా లభించిన దానితో పంచేంద్రియాలను సంతోషపెడుతూ శాస్త్రం మీద, కర్మఫలం మీద నమ్మకంతో, పాపరహితమైన మనసుతో సత్కార్యాలు చేస్తూ పితృవాక్యాన్ని పాలిస్తూ కాలం గడుపుతాను. ఈ భూమండలం కర్మభూమి కాబట్టి ఇక్కడున్న వారు కర్మలే చేయాలి. ఊర్ధ్వలోకాలు ఫలభూములు. ఇక్కడ చేసిన కర్మల ఫలం అక్కడ అనుభవించాలి. ఇక్కడ పుణ్యం చేసిన వాడు అక్కడ సుఖం అనుభవిస్తాడు. ఇక్కడ పాపం చేసిన వాడు అక్కడ దుఃఖం అనుభవిస్తాడు. కాబట్టి ఇక్కడ పుణ్యకర్మలే చేయాలి. అలా పుణ్యకర్మలు చేసిన మనుష్యులే వారి వారి పుణ్యకర్మల కొద్దీ వాయువుగానో, అగ్నిగానో, చంద్రుడుగానో పుడతారు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు ఇవన్నీ ఉద్యోగాలే. ఎవరే సంకల్పంతో ఏ కర్మ చేస్తాడో, ఆచరిస్తాడో ఆ కర్మ ఫలంగా వాడే ఉద్యోగ పదవికి అర్హుడో వారికి ఆ పదవి ఇవ్వడం జరుగుతుంది. వీరంతా కొంతకాలం ఆ పదవుల్లో ఉండి వేరే వేరే స్థానానికి తొలగిస్తారు. బ్రహ్మరుద్రేంద్రాది దేవతలన్నీ కర్మఫలాలే. ఫలదాత భగవంతుడైన విష్ణువే. భగవంతుడైన విష్ణువు సృష్టికర్త అయి తన్ను సృజించుకుంటున్నాడు. పాలించేవాడై తన్ను రక్షించుకుంటున్నాడు. సంహరించేవాడై సంహరింపబడుతున్నాడు. 100 యజ్ఞాలు చేసిన వారు ఇంద్రుడై నౌషుడిలాగా స్వర్గాధిపతి అవుతాడు. మహర్షులందరూ స్వర్గం పోవడానికి కారణం వారు వారు చేసిన తపో నిష్టల వల్లే. ఇలా కోపంతో శ్రీరామచంద్రమూర్తి మాట్లాడగా జాబాలి మళ్ళీ సత్యమైన మాటలతో ఇలా అన్నాడు. రామచంద్ర, నేను నాస్తికుడిని కాదు. నేను నాస్తికోక్తులను చెప్పను. నాస్తి అనేది లోకంలో లేదు. సర్వం ఆస్తియే. సర్వం అస్తియే. నేను నాస్తికుడిని కాకపోయినా ఎందుకు నాస్తికవాదం చేశానంటావా? విను రామచంద్ర, మీరిద్దరూ రాజ్యాన్ని అంగీకరించకపోతే రాజ్యం, ప్రజలు ఏ గతి పట్టాలి? దేశం ఎంతటి దుస్థితికి వస్తుంది? ఈ మహా విపత్తును ఆలోచించి న్యాయంగా రాజ్యం నీది కాబట్టి నువ్వు రాజు కావటం ధర్మమని అనుకొని న్యాయోక్తులన్నిటికీ విరుగుడు మాటలు చెప్పిన నీకు ఈ మార్గంలోనైనా నిన్ను అంగీకరించేలా చేద్దామనుకొని నాస్తికవాదం చేశానే కానీ నేను నాస్తికుడిని కాదు. ఎవరైనా నాస్తికవాదం చేస్తే నేనే వారిని ఖండిస్తాను. ఇప్పుడు నేను చేసిన వాదన ధర్మానికి హాని కలిగినప్పుడు ఎలాగైనా ధర్మస్థాపన చేయాల్సి వస్తే నువ్వు రాజుగా ఉండి అలా చేస్తే నిన్ను నేనే ఆక్షేపించి ఇప్పుడు నేను చేసిన వాదన ఖండించేవాడిని. ఇప్పుడు నాస్తిక వాదన చేయటమే కాదు, ఎప్పుడైనా ధర్మహాని కలిగితే ఇలాంటి కష్టకాలం వస్తే మళ్ళా నాస్తిక వాదన చేస్తాను. ధర్మంగా ఉండి ఇంత దేశాన్ని అరాచకం చేసి ఇందరు ప్రజలను నాశనం చేయటం ఎక్కువ కీడా? నువ్వు ఒక్కడివి తాత్కాలికంగా నాస్తిక వాక్యాన్ని అంగీకరించి రాజువై లోకరక్షణ చేయటం మేలా? క్షమించు. ఒక పని నెరవేరాలంటే ఎన్ని విధాల ప్రయత్నించినా తప్పు లేదు. జాబాలి ఇలా చెప్పగా అతని మీద కోపంతో ఉన్న శ్రీరామచంద్రుడితో వశిష్ఠుడు ఇలా అన్నాడు. రామచంద్ర, ఈ ప్రపంచం ఎలా పుట్టిందో చెప్తావు. పరబ్రహ్మం వల్ల దేవతలు బ్రహ్మ కలిగారు. భూమి నీటిలో మునుగుతున్నప్పుడు విష్ణువు ఆదివరాహమై తన కొమ్ముతో దాన్ని పైకెత్తాడు. అప్పుడు అవ్యయుడు, నిత్యుడు, పరబ్రహ్మ వల్ల కలిగిన బ్రహ్మ తన కొడుకులైన మరీత్యాదులతో ప్రపంచమంతా వ్యాపించాడు. ఆకాశమే పరబ్రహ్మం. ఆకాశం అంటే సర్వత్రా ప్రకాశించేది. ఈ ప్రపంచం ప్రళయకాలంలో చీకట్లో మునిగి ఉండేది. అంటే ఆ కాలంలో మహదాది అయిన ప్రకృతి సూక్ష్మ ప్రకృతి అయిన తమస్సులో లీనమై తమస్సు భగవంతుడితో ఏకీభావంగా ఉండేది.
ఈ కారణం వల్ల అది ప్రత్యక్ష ప్రమాణానికి అగమ్యంగా చీకట్లో వస్తువులు కళ్లకు కనపడని విధంగా ఇది ప్రపంచమని గుర్తించగల చిహ్నాలు లేకుండా శబ్దం వల్ల కూడా తెలియకుండా అంతరా నిద్రావస్థలో ఉన్నట్టుండేది. వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయాడు. ఆ బ్రహ్మకు మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి భాస్కరుడు, భాస్కరుడికి మనువు, మనువుకు ఇక్ష్వాకుడు పుట్టారు. అయోధ్యను మనువు ఇక్ష్వాడికి ఇచ్చాడు కాబట్టి మీ వంశానికి ఇక్ష్వాకుడే మూల పురుషుడు. అతనికి కుక్షి, ఆ కుక్షికి వికుక్షి, అతనికి బాణుడు, బాణుడికి అరణ్యుడు జన్మించాడు. ఈ అరణ్యుడే రావణుడితో యుద్ధం చేసి శపించాడు. అరణ్యుడికి మృదువు కలిగాడు. అతని కుమారుడే త్రిశంకుడు. దేహంతో స్వర్గానికి పోయాడు. త్రిశంకుడికి దుందుమారుడు లేదా యువనాసుడు, అతనికి బలశాలి మాంధాత పుట్టారు. మాంధాత కొడుకు చూడండి. అతని కొడుకులు ధ్రువసంధి, ప్రసేనజతుడు. ధ్రువసంధి కొడుకు భరతుడు. అతని కొడుకు అసితుడు. ఇతడిని హైహయులు, తాళజింగులు యుద్ధంలో ఓడించి రాజ్యం నుండి వెళ్ళగొట్టారు. ఆయనకు 2 భార్యలు. వారిలో ఒక ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు సవతి విషం పెట్టింది. గర్భవతి కాళింది చవనుడనే ముని దగ్గరికి పోయింది. ఆ ముని ఆమెకు వంశాన్ని ఉద్ధరించే సజ్జన స్తోత్రుడైన కొడుకు పుడతాడని దీవించాడు. ఇంటికి పోయిన కాళిందికి బ్రహ్మతో సమానుడైన కొడుకు సగరుడు పుట్టాడు. ఆ వంశ పరంపరలో అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కకుత్సుడు, రఘువు, కల్మాషపాదుడు, శంఖనుడు, సుదర్శనుడు, నౌషుడు, నాభాగుడు పుట్టారు. అతనికి అజుడు, సువ్రతుడు అనే 2 కొడుకులు ఉన్నారు. అజుడు కుమారుడు దశరథుడు. దశరథుడు కొడుకుల్లో నువ్వు పెద్దవాడివి. కాబట్టి రామచంద్ర, నీ తండ్రిలాగా నువ్వు కూడా భూమిని పాలించు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారిలో ఇప్పటిదాకా వంశ పరంపరంగా పెద్దవాడే రాజవుతున్నాడు. కాబట్టి నువ్వు కూడా వంశధర్మాన్ని అనుసరించి అది తప్పించక రాజ్యాభిషేకానికి అంగీకరించి ప్రజలను పాలించు అని ముగించాడు వశిష్ఠుడు. ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా. ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు 20వ భాగం విన్నారు. నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి